5 years అంటే నాట్ అ స్మాల్ టైం సార్. 45 ఏళ్ళు అంటే అసలు చాలా వెరీ వెరీ వాస్ట్ టైం. అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే. సో 45 ఏళ్ళు ఎలాంటి వివాదాలకి లోను కాకుండా, ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా ఒక సాఫీ నట జీవితాన్ని ఎలా గడుపుకుంటూ వచ్చారు అసలు? హౌ వాజ్ ఇట్ పాసిబుల్? నాకు అది తెలుసుకోవాలండి ముందు. మీ సక్సెస్ విక్టరీ కంటే కూడా ఐ వాంట్ టు నో అబౌట్ దిస్. దాని ప్రత్యేకత ఏం లేదమ్మా. బై బర్త్ మెంటాలిటీని బట్టి ఉంటుంది. పుట్టుతో వచ్చే లక్షణాలు ఆ జీవితాంతం ఉంటాయి. అందువల్ల చిన్నప్పటి నుంచి నేను ఊళ్ళో చదువుకున్నప్పుడు కానీ ఉత్తమ విద్యార్థినే. క్లాసులో ఎప్పుడూ ఫస్టే ఉండేవాడిని. ఇది ఆటల్లో, పాటల్లో, చదువులో, ప్రవర్తనలో అన్నిట్లో చిన్నప్పటి నుంచి ఉండేవాడిని. పక్క పిల్లలతో నా కొలీగ్స్తో ఆడుకుంటున్నప్పుడు కూడా చిన్న చిన్న తగాదాలు ఉండేవి కాదు. మరి అగ్రెసివ్గానే ఉండేవాడిని, స్నేహపూర్వకంగా ఉండేవాడిని, అందరిని ఆకట్టుకునేవాడిని. నేను లీడర్గా ఉండేవాడిని. లీడర్గా ఫస్ట్ ఫారం నుంచి నా చదువు, హై స్కూల్ చదువులు అయిపోయేదాకా యునానిమస్గా నన్ను సిపిఎల్గా ఎన్నుకుంటారు. ఓకే. అంటే అటు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఇటు విద్యాధికుణ్ణి. అంటే చదువులో కూడా మొదటి బెంచీలో ఉంటాను. ఆటల్లో అన్నిట్లో. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక సినిమాలో కథలో హీరో ఎట్లా ఉంటాడో అలా స్టార్ట్ అయ్యింది నాది. అందువల్ల వివాదాలకి దూరంగా ఉంటాను. చిన్న చిన్న సమస్యలు రాకుండా ఎవరికి ఉండవు. వాటిని సమర్థించుకుంటూ, సాల్వ్ చేసుకుంటూ, సమన్వయంగా చేసుకుంటూ వస్తా.